హలో అందరికీ. సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలు చూపిస్తుంటారు. అవి చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మరి ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు అనిపించుకోవడం మానదు. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు, నమ్మిస్తేనే గొంతు కోస్తారు, ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం కర్రీ అండ్ సైనైడ్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో December 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పచ్చు. కేరళలో బయటపడ్డ అందరినీ ఉలిక్కిపడేలా చేసిన కనీవినీ ఎరుగని ఒక సంఘటన. కేరళలో అందరినీ ఉలిక్కిపడేలా చేసిన బయటపడ్డ ఎన్నడూ కనీ విని ఎరుగనిది యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన. ఒకరోజు కేరళలోని కూడతాయి విలేజ్లో సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న తల్లి జాలీ జోసెఫ్ అనే మహిళను పోలీసులు కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. ఆమెను అరెస్టు చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నది రెమో, అంటే వాళ్ళ కొడుకు. ఆమెను ఎర్లీ మార్నింగ్ అరెస్ట్ చేస్తారు. అక్కడ రెమో వాళ్ళ అత్త ఉన్నారు. హఠాత్తుగా వచ్చిన పోలీస్ టీంని చూసి షాక్ అవుతారు. ఎవరికీ అర్థం కాని పరిస్థితి. వాళ్ళతో పాటు తీసుకువెళ్లాలని చెప్తారు పోలీసులు. కంప్లీట్గా షాక్లో ఉండిపోతారు అక్కడ ఉన్న వాళ్ళంతా. అసలు ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళతో ఉన్న క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ న్యాచురల్గా చనిపోయారు అని అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ అందరికీ కూడా. ఈ విషయం పోలీసులు అంటే మీ అమ్మగారు ఈ హత్యలన్నీ చేశారు అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇదంతా చూసిన రెమో తన తల్లిని తల్లిలాగా యాక్సెప్ట్ చేయలేని పొజిషన్. అసలు జాలీ జోసెఫ్ 14 ఇయర్స్గా ఎవరికి అనుమానం రాకుండా, గుట్టు చప్పుడు కాకుండా అత్తగారు, మామగారు, ఇంకా భర్త, ఇంకా మరో ముగ్గురిని హత్య చేసినట్లు గుర్తిస్తారు పోలీసులు. నేరం మీద జాలీ జోసెఫ్ను అరెస్ట్ చేస్తారు. నిజం తెలియగానే పోలీసులు కూడా అదే రోజున ఎవరినైతే చంపిందో వాళ్ళ మృతదేహాలను వారి సమాధుల నుండి వెలికి తీస్తారు. జరిగిన ఈ ఘటన మొత్తానికి సూత్రధారి జాలీ జోసెఫ్ అనే మహిళ. అసలు ఎవరు అయి ఉంటారు ఈ జాలీ? ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అనుమానం రాకుండా ఈ 6 హత్యలను ఆమె ఎలా చేయగలిగింది? ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జాలీ నేషనల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఫ్యాకల్టీగా పనిచేసింది. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, వెల్ రెస్పెక్టెడ్, అందరూ ఇష్టపడే జాలీ ఇన్ని హత్యలు ఎలా చేసింది? ఆ హత్యలకి గల కారణాలు ఏంటి? ఈ హత్యకి చేయడానికి ఏమి ఉపయోగించింది? అలానే 2002 దగ్గర నుంచి 2019 వరకు కూడా ఆమె ఒక్కొక్క హత్యకి ఎందుకు ఇన్ని ఇయర్స్ తీసుకునే టైం అనేది కూడా మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో ఉన్న ఈ OTT మూవీని తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. అలానే మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. దీనికి గల రీజన్స్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది. డోంట్ మిస్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.